ఖచ్చితంగా త్వరలోనే ఆ ఫ్యాక్టరీ తెరుచుకుంటుంది. అంతవరకు మీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను. మీరెవ్వరూ భయపడకండి, మీకు నేనున్నాను. ఇది చెప్దామని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. అలాగే బాబు. మంచిది బాబు గారు. మేము ఏమీ అడగకుండానే పిలిచి మాకు వరాన్ని ఇచ్చిన మీరు నిజంగా మీరే మాకు దేవుడు బాబుగారు. నేనేం దేవుని కాదు వీరయ్య, నేను మీలాగే మామూలు మనిషిని. కష్టం అంటే ఏంటో తెలిసిన మనిషిని, ఆ కష్టం విలువేంటో తెలిసిన మనిషిని. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకునే మనిషిని. నేను కూడా మీలాగే కష్టపడి పైకొచ్చాను. అందుకే కష్టం విలువ, కష్టపడే వాళ్ళ విలువ నాకు తెలుసు. మీ పెద్ద మనసుకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం బాబు. అలాగే ఆ శంకర్ ప్రసాద్ గారు కావాలని ఇదంతా చేస్తున్నారు. రాణి అమ్మను కూడా మీరే కాపాడాలి బాబు. రాణి మీకు యజమానురాలైతే నాకు మనవరాలు. నా మనవరాలకి ఇబ్బంది వచ్చే పని నేనెందుకు చేస్తాను? తనని ఇబ్బంది పెట్టాలని ఎవరు చూసినా సరే తనని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. తను నా ప్రాణ స్నేహితుడు దేవరాజు కూతురని తెలిసినప్పటి నుంచి తన మీద బాధ్యత నాకు మరింత పెరిగింది. తనకేం కాకుండా నేను అండగా ఉంటాను. మీరేం అధైర్యపడకండి, ఫ్యాక్టరీ త్వరలోనే తెరుచుకుంటుంది. అన్ని సమస్యలు సర్దుకుంటాయి. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే బాబు. దండాలయ్యా. 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 నీ బుద్ధి ఎలాంటిదైనా, మీరు ఎలాంటి వారైనా, నువ్వు నా భార్యవి కాబట్టి నీతోనే నేనుండాలని ఆ దేవత కోరుకుంది. మీరు దెయ్యాలు కాబట్టి వాళ్ళు నాశనమైపోవాలని కోరుకుంటున్నారు. చాలు గోపి, ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావో, ఏం ఆలోచిస్తున్నావో నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పుడే చెప్తున్నాను, ఏ వ్యక్తికైనా భార్య సర్వస్వం అవ్వాలి, భార్య జీవితం అవ్వాలి, భార్య చెప్పిందే జీవితంలో ఆచరించాలి. అలా ఉన్న కుటుంబాలే బాగుంటాయి. నువ్వు నా మాట వినాలి. ఫ్యాక్టరీ మూసేసిన విషయంలో ఏదో సాయం చేస్తానని చెప్పావంట కదా, అది చెయ్యడానికి వీల్లేదు. వాళ్ళని ఆదుకోవడానికి అస్సలు వీల్లేదు. ఇది నీ భార్యగా నేను నీకు చెప్తున్న మాట. ఈ మాటని నువ్వు జవదాటడానికి వీల్లేదు. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నేను చదివిన చదువు, భార్య మీద చేయి చేసుకోకూడదనే సంస్కారం నన్నిప్పుడు ఆపుతుంది. లేదు అంటే నీ అంతం చూసుండేవాణ్ణి. ఒక అధికారిగా ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. అది నాకు సంబంధించిన విషయం. నువ్వు భార్యవైతే నా జీవితానికి సలహాలివ్వు, అంతేకాని నా ఉద్యోగంలో సలహాలివ్వాలని చూడొద్దు. నా పరిధిలో ఏం చేయాలో నాకు తెలుసు. ఎవరు ఏం నాటకమాడి నీతో ఈ మాటలు అనిపిస్తున్నారో కూడా నాకు బాగా తెలుసు. ఇంకొకసారి ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకొచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఏంటి గోపి, ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు? నువ్వు నా కూతుర్ని అన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మేమేం చేసినా నువ్వు బాగుండాలనే చేశాం. ఒక జిల్లా అధికారి అయ్యుండి అలాంటి అలగా వాళ్ళు ఇంట్లో ఉంటే నీ పరువేమవుతుంది? అలాంటి వాళ్ళు నీ వాళ్ళు అని చెప్పుకుంటే సొసైటీలో నీ గౌరవం ఏమవుతుంది? నీ చుట్టూ ఉండే వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు. అట్లా అమ్ముకునేది మీ అక్క. ఫ్యాక్టరీలో డీజిల్తో చేతులు కడుక్కునేవాడు ఆమె మెడలో తాళి కట్టిన భర్త. వాళ్ళు నీ వాళ్ళు అని నువ్వు చెప్పుకుంటే నిన్ను జనాలు ఎలా చూస్తారో అలా నిన్ను చూడకూడదని నీ స్టేటస్ ఇది అని చెప్పటానికి మా ఇంటికి తీసుకొచ్చాం. అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని తప్పు పడతావేంటి? స్టేటస్ అనేది ఉండే భవనాల్లోనో తిరిగే కార్లలోనో ఉండదండి. మనిషి ప్రవర్తనలో ఉంటుంది, మనిషిలా బ్రతకడంలో ఉంటుంది.
సుష్మా ఇలా పాడవడానికి కారణం మీరు. తనకి కాదు, ముందు మీకు బుద్ధి చెప్పాలి. ఇంకొకసారి మా విషయంలో కలగజేసుకుంటే మీ మర్యాద మీరు కోల్పోతారు. జాగ్రత్త. చూసావా అమ్మా ఎలా మాట్లాడుతున్నాడు? ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడో. ఇప్పుడేం చెయ్యాలమ్మా? అధికారం తన చేతిలో ఉంది కదే, అందుకే మన మాట అంటే లెక్క లేకుండా పోయింది. అధికార బలంతో ఏదైనా చేయగలనని పొగరు తలకెక్కింది. ఆ అధికారాన్ని తీసేస్తే మళ్ళీ కళ్ళు నేల మీదకొస్తాయి. ఈ గొడవలింకా ఎంత అనర్థాలకు దారి తీస్తాయో అని భయంగా ఉంది. జరిగిందేదో జరిగిపోయిందండి. గతాన్ని తలుచుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. సమంత ఇంటికొచ్చేసింది కదా, ఇకనైనా మీరు కోపాన్ని తగ్గించుకోండి. వాళ్ల మీద ఎలాంటి ప్రతీకార చర్యలకి దిగకండి. వాళ్ల మానాన్న వాళ్ళని వదిలేయండి. వాళ్ళు మన ఇంటికి రావడం లేదు, మనం వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. అనవసరమైన గొడవలు మాత్రం పెట్టుకోకండి. ఏంటి నా నిన్ను అనేది? ఎవరిని వదిలేయాలి? ఆ రాణిని వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి? నేనేమైనా తప్పు చేశానా? సరే, తాతి వెళ్ళి అడిగితే కేసు విత్డ్రా చేసుకోనని ఆ రాధా చెప్పాడంట. అది చెప్పింది రాధా కాదు, చెప్పించింది రాణినే. అది నువ్వు తెలుసుకో. కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన మంచివాళ్ళైపోరు. సున్నితంగా మాట్లాడినంత మాత్రాన గొప్పవాళ్లేమైపోరు. వాళ్ళు మనసులో ఎంతో పగని పెట్టుకొని బయటికి మాత్రం నీ దగ్గర అమాయకంగా నటిస్తున్నారు. దాన్ని నువ్వు నమ్మి వాళ్ళని మంచివాళ్ళు అనుకుంటున్నావు. రాణికేమన్నా జరిగితే కనీసం వీధిలో వాళ్ళకు కూడా తెలీదు. కానీ మన ఇంట్లో ఏదైనా జరిగితే సిటీ మొత్తానికి తెలుస్తుంది. అది వాళ్ళ స్టేటస్కి మన స్టేటస్కి ఉన్న తేడా. అది మర్చిపోయి తాతిని వాళ్ళు ఎదిరించారు. కావాలని నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇంకా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంతకింత పగ తీర్చుకోవాల్సిందే. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, మాట్లాడకు. ఏంటొదినా, సమంత చిన్నపిల్ల కాదు. అయినా సమంత ఏ తప్పు చేయలేదు. ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారని నీకు అర్థం కావటం లేదా? మన ఇంటి పరువు తీసిన వాళ్ళని వదిలేయవలసిన అవసరం లేదు. ఈ ఇంటి మనవరాలకు ఇంత అవమానం జరిగినా నువ్వదేది పట్టించుకోకుండా వాళ్ల వైపు మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. అది కాదు వదినా, నేనెందుకు చెప్తున్నానంటే, చూడు పూర్ణ, నీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోగలను. ఎవరు బాధపడకూడదని నువ్వు కోరుకుంటున్నావు. కాని వాళ్ళు మనని బాధ పెడుతున్నారు. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళు చేశారు. నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా మనవరాల్ని బయటికి తీసుకొచ్చాను గాని ఈ విషయాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వదిలేయమని నువ్వు చెప్పొద్దు. తను కేసు వెనక్కి తీసుకోవడం వల్ల శంకర్ ప్రసాద్ గారి కోపం తగ్గుతుంది, ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ అవుతుంది, అన్నీ బాగుంటాయి. రాణికి కూడా ఇంత పంతం ఉండకూడదు కదా సార్. తప్పుగా మాట్లాడుతున్నావు బాలాజీ. రాణి గురించి చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావు. రాణి నాకు కీర్తితో సమానం. అసలు రాణియే లేకపోతే నేను ఆ రోజు బయటకు వచ్చేవాన్నా? మీ అందరితో ఇలా ఉండేవాన్నా? నేను చెయ్యని తప్పుకు నా మీద నింద పడింది. అన్ని సాక్ష్యాధారాలు నేనే దోషులను నిలబెట్టాయి. అప్పుడు రాణియే కీర్తిలా నారాయణతో మాట్లాడింది. చేసిన తప్పును నారాయణ ఒప్పుకున్నాడు కాబట్టే నేను శిక్ష నుంచి బయటపడ్డాను. నేను నిర్దోషినని ఈ ప్రపంచానికి తెలిసేలా చేసింది రాణి. దానికి సాక్ష్యం నువ్వే. అలాంటి రాణి విషయంలో ఒక చిన్న మాట మాట్లాడినా నేను ఊరుకోను. మళ్ళీ చెప్తున్నాను, నాకు కీర్తి ఎంతో రాణి అంతే. నా దృష్టిలో
రాణి కీర్తిలు వేరువేరు కాదు. నేను రాణిని తక్కువ చేయాలనుకోవడం లేదండి, కానీ ఫ్యాక్టరీ గురించి ఆలోచించమంటున్నాను. వర్కర్ల జీవితాల గురించి ఆలోచించమంటున్నాను. నేను అన్నీ ఆలోచించాను. వర్కర్లు ఇబ్బంది పడకూడదని, వాళ్ళు రాణిని తిట్టుకోకూడదని, ఫ్యాక్టరీ తెరిచేంత వరకు నెల నెల డబ్బులు నేనిస్తానని చెప్పాను. ఆ ఫ్యాక్టరీని ఎలా తెరిపించాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అవన్నీ నేను చూసుకుంటాను. అయినా 2 కుటుంబాల మధ్య గొడవ అంటున్నాం. మనకెందుకు అంటున్నాం. ఈ 2 కుటుంబాలు ఎవరివి? ఒకటి నా ప్రాణ స్నేహితుడి కుటుంబం, రెండవది నా మనవరాలు రాణి కుటుంబం. 2 నా కుటుంబాలే. 2 నాకు కావలసిన వాళ్ళే. వాళ్ళిద్దరి మధ్య పంతాన్ని ఎలా సరిదిద్దాలో అది చూడాలి. ఇందులో రాణి తప్పు లేదు. రాధ కూడా తన భార్య విషయంలో ఇలా జరిగినందుకు కోపంగా ఉన్నాడు. భర్తగా అది రాధ బాధ్యత. వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోను అంటే నేనే వాళ్ళకు సపోర్ట్ చేశాను. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కేసు విత్డ్రా చేసుకోవద్దని నేనే వాళ్ళకు చెప్పుకొచ్చాను. శంకర్ ప్రసాద్ గారు మా మీద పగబట్టి ఫ్యాక్టరీని మూయించారు. కార్మికుల జీవితాలు రోడ్డు మీద పడేలా ఉన్నాయి. అన్ని అడ్డంకులు తీరి మళ్ళీ ఫ్యాక్టరీ కూడా తెరుచుకునేలా చేయి తల్లి. అప్పుడు నేను రాణి మళ్ళీ నీ గుడికొచ్చి పూజ చేసి అందరికీ ప్రసాదం పంచుదాం. ఈ ప్రసాదాన్ని గుళ్ళో ఉన్న అందరికీ పంచిపెట్టండి అమ్మా. చూడు బాబు, నువ్వు ఈ గుడిలోనే ఉంటున్నావు, ఈ చెట్టు కిందే ఉంటున్నావు. ఎండొచ్చినా వానొచ్చినా నువ్వెక్కడి నుంచి వెళ్ళడం లేదు. అమ్మ సన్నిధిలోనే ఉంటున్నావు కదా అని నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు. కానీ నువ్విలా తిండి తెప్పులు తినకుండా ఇక్కడే ఉంటే రేపు నీకేదైనా జరగరానిది జరిగితే ఆ చెడ్డ పేరు గుడికే వస్తుంది. దయచేసి ప్రసాదం తిను బాబు. నీకేం జరిగిందని నేను అడగను. ఇంతవరకు నువ్వెవరితో మాట్లాడడం నేను చూడలేదు. కానీ నువ్వు తినకపోతే ఆకలితో ఉంటావని మాత్రం ఊహించగలిగాను. ఈ ప్రసాదం తిను బాబు. పంతులు గారు, ప్రసాదం తీసుకెళ్లారు కదా, మరి ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ తీసుకొచ్చారేంటి? ఏం చెప్పమంటావమ్మా? అతనెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కొన్ని రోజులుగా ఇదే గుడి ఆవరణలో ఉంటున్నాడు. అదిగో అక్కడే పడుకుంటున్నాడు. గుడిలోకి రాడు. అలా అని ఎవరిని ఏమీ అనడు. కనీసం ప్రసాదం పెట్టినా తినడం లేదమ్మా. ఆకలితో ఎన్ని రోజులుంటాడో. మనిషి బ్రతకాలంటే ఏదో ఒకటి తినాలి కదా. అమ్మవారి ప్రసాదం తినమన్నా కూడా తను తినకుండా ఉంటున్నాడు. ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదమ్మా. అదేంటండి, అలా తినకుండా ఎలా ఉంటాడు? తన ఆరోగ్యం బానే ఉంది కదా? కుర్రాడే బాబు, అనారోగ్యమైన వాడైతే కాదు. ప్రేమలో విఫలం అయినట్టున్నాడు. అందుకే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా అలా ఉండిపోతున్నాడు. ప్రేమ ఆనందాన్నిస్తుందని అందరూ అనుకుంటారు. మనసులు కలిస్తేనే ఆనందాన్నిస్తుంది. వికటిస్తే ఇదిగో ఇలా మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. ఆ ప్రసాదం ఇటు ఇవ్వండి, నేను వెళ్ళి పెడతాను. తింటాడేమో చూస్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం. కలవమన్నారు. నువ్వు మాకొక పని చేసి పెట్టాలి. దానికి నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాము. భలేవారమ్మా,
నా పేరే బ్రోకర్ మాణిక్యం. గవర్నమెంట్ ఆఫీసులో పనులు చేయించి పెట్టి కమిషన్లు తీసుకుంటూ ఉంటాను. అదే వృత్తిగా బతుకుతున్నాను. కానీ మీ భర్తగారు జిల్లా కలెక్టర్ అయిన తర్వాత నా ఆటలు సాగనివ్వట్లేదు. అందుకే అలాంటి వ్యక్తి ఉద్యోగంలో ఉంటే మంచిది కాదు అని మేమొక నిర్ణయానికి వచ్చాం. గోపి విషయంలో నువ్వు ఒక పని చేసావనుకో, గోపి ఉద్యోగం ఊస్టింగ్ అవుతుంది. ఆ ప్లేస్లోకి కొత్త కలెక్టర్ గారు వస్తారు. మళ్ళీ నీ పనులన్నీ సజావుగా సాగుతాయి. నీ కమిషన్లు నీకొస్తాయి. చెప్పు, మేము చెప్పినట్టు చేస్తావా? ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు? కలెక్టర్ గారు మీ అల్లుడు. అల్లుడు ఉద్యోగం పోవాలని మీరు కోరుకోవడం ఏంటమ్మా? మా మమ్మీయే కాదు, నేను కూడా కోరుకుంటున్నాను. నువ్వు చెయ్యగలవా లేదా అది చెప్పు చాలు. ఎందుకు చేయను? కానీ పొరపాటున నా పేరు బయటకు వచ్చిందంటే ఇది ఒక కలెక్టర్తో వ్యవహారం. నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. నీకా భయమేమీ అవసరం లేదు. ఏ పని నువ్వు చేయగలవన్న నమ్మకంతోనే మేము నిన్ను పిలిచాం. నువ్వు చేస్తావో లేదో అది సమాధానం చెప్పు. సరేనమ్మా. కానీ ఇంతకుముందు ఎన్నో పనుల మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. నేను పెట్టిన ప్రతి ఫైల్ని చూసి అందులో అవకతవకలున్నాయంటూ కలెక్టర్ గారు సంతకం పెట్టట్లేదు. దాంతో నాకు రావాల్సిన చాలా కమిషన్లు ఆగిపోయాయి. నేను కలెక్టర్ ఆఫీసులో పని చేయించలేను అని చాలామంది కాంట్రాక్టర్లకి నా మీద చిరాకు వచ్చింది. దీనంతటికీ కారణమైన కలెక్టర్ గోపి మీద పగ తీర్చుకోవాలని నాకు కూడా ఉంది మేడం. ఏం చేయాలో చెప్పండి మేడం. ప్లాన్ అదిరిపోయింది మేడం. ఏం చేయాలో చెప్పండి. దానికి తగ్గట్టు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో నేను చూసుకుంటాను. బేబీ, ఇది అడ్వాన్స్ మాత్రమే. పని పూర్తవగానే మొత్తం ఇస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎక్కడా ఎలాంటి అనుమానం రాకూడదు. ఎవరి పేరు బయటకు రాకూడదు. గోపి జాబ్ మాత్రం పోవాలి. మీరే చూస్తారు కదా మేడం. కేసు విత్డ్రా చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. రాణితో నేను మీకు క్షమాపణ చెప్పించకపోతే నేను మీ మనవరాలు సమంతనే కాదు. వంటంతా త్వరగా పూర్తయిపోవాలి. చూసావా రాధా, తమ్ముడు ఫోన్ చేసి నీ చేతి వంట తినాలనుంది అనగానే మీ ఆవిడ ఎంత మురిసిపోతుందో. ఇన్నాళ్లలో ఎప్పుడైనా రాణిలో ఇంత సంతోషం చూసావా? వాడిప్పుడు అక్క నీ చేతి వంట తినాలనుంది అనగానే ఒకప్పుడు తన చేత్తో చేసిన వంటలు గోపి కాదన్నాడన్న బాధ కూడా మర్చిపోయి ఎలా ఏర్పాట్లు చేస్తుందో చూడు. అత్తయ్య, గోపి అప్పుడు అలా ఎందుకు ప్రవర్తించాడో రాణికి కూడా తెలుసు. గోపినింటి నుంచి పంపించినప్పుడు రాణి ఎంత బాధపడిందో మనందరికీ తెలుసు కదా. తమ్ముడి మీద తనకెంత మమకారం లేకపోతే తన భవిష్యత్తు బాగుండాలని తన ప్రాణమైన తమ్ముణ్ణి తన మనసును చంపుకొని దూరం చేసుకుంది. అది రాణి మనసు. ఈరోజు ఆ తమ్ముడు మారిపోయి అక్క అని ఆత్మీయంగా పలకరించగానే నా రాణికి పట్టలేనంత సంతోషం వచ్చింది. తన చేతి వంట తినాలి అనేసరికి ఆనందంతో తేలిపోతుంది. నా రాణిది వెన్నలాంటి మనసత్తయ్య. ఒక చిన్న మాట కటువుగా అంటే ఆ మనసు బాధపడుతుంది. అదే అభిమానంగా పలకరిస్తే ఎంతో కరిగిపోతుంది. తాతయ్య, ఇక్కడే ఆగిపోయారేంటి తాతయ్య? లోపలికి రండి, రండి.
రండి. తాతయ్య, మీకు ఈ విషయం తెలుసా? తమ్ముడు ఫోన్ చేసి నా చేతి వంట తినాలి అన్నాడు. విన్నానమ్మా, రాధా మాటల్లో అంతా విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటానమ్మా. నువ్వు కోటీశ్వరుడు కూతురువమ్మా. మీ నాన్న దేవరాజు ఎమ్మెల్యే, కోట్ల ఆస్తికి అధిపతి. అదంతా నీదేనమ్మా. ఆ ఆస్తి నా దగ్గరే ఉంది. నువ్వు ఇలాంటి ఇంట్లో ఉంటున్నావు. నా స్నేహితుడి కూతురు ఇలా ఉండడం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏంటి తాతయ్య, ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, నీ చిన్నపిల్ల మనస్తత్వం ఇప్పటికీ మారలేదా అని ఆలోచిస్తున్నాను. నా చిన్నప్పుడు మీరు చూడలేదు కదా తాతయ్య. నేనెలా ఉంటానో మీకెలా తెలుసు? అది అమ్మా రాణి, నువ్వు నారాయణ దగ్గరికి వచ్చి దేవరాజు కూతురు కీర్తిలాగా మాట్లాడావు కదా. నువ్వే కీర్తి ఏమో అనుకుని నారాయణ కూడా నమ్మేశాడు. మరి ఆ కీర్తిని సూర్యం గారు చూశారు కదా. చిన్నప్పుడు నువ్వు కూడా కీర్తిలాగే ఉండుంటావేమని అలా అని ఉంటారు. అంతే కదండి? నిజమే చలపతి గారు. ఎప్పుడైతే రాణి కీర్తి అయిందో నాకు అప్పటి నుంచి కీర్తిలాగానే కనిపిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ, కూర్చోండి సార్. రాణి, టీ తీసుకురా. ఆ, అమ్మా, ఒక్క నిమిషం. నేను వచ్చిన పని వేరు. ఇదిగమ్మా, నీ అవసరాలకు పనికొస్తాయి, తీసుకో. అరే, ఇప్పుడు ఇవెందుకు తాతయ్య? ఆదాయాన్నిచ్చే ఫ్యాక్టరీ ఏ కారణం చేత మూతపడిందో నాకు బాగా తెలుసమ్మా. కానీ ఇంట్లో ఇబ్బందులు అవి రాకూడదు, అందుకే ఇస్తున్నాను. తీసుకో తల్లి. ఆ ఫ్యాక్టరీ మూతపడటానికి నేనే కారణం తాతయ్య. ఆ రోజు ఆ పెళ్లికి వెళ్లకుండా ఉంటే అక్కడ గొడవ జరిగేదే కాదు. నేను కేసు పెట్టి ఉండేదాన్నే కాదు. సమంత అలా పోలీస్ స్టేషన్లో ఉండేదే కాదు. తర్వాత సమంత ఉందని తెలిసినప్పుడైనా కేసు విత్డ్రా చేసుకుందాం అనుకుంటే ఆయన ఒప్పుకోలేదు. భర్త మాటను కాదనలేక నేను మౌనంగా ఉండిపోయాను తాతయ్య. ఆ పనే శంకర్ సార్కి కోపం తెప్పించింది. అంత పెద్దయిన పరువు పోయింది కాబట్టే ఆయన పగని పెంచుకున్నారు. చివరికి పరిస్థితి ఇలా వచ్చింది. ఒక విధంగా తప్పంతా నాదే తాతయ్య. ఫ్యాక్టరీ మూతపడినందుకు వర్కర్స్ ఎంతలా బాధపడుతున్నారో తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంక మేం బతకడానికంటారా? మాకెప్పుడూ తిండి పెట్టిన హోటల్ ఉండనే ఉంది. ఇప్పుడు డబ్బులు అవసరం లేదు తాతయ్య. లేదమ్మా, ఒక చిన్న హోటల్ మీద ఆధారపడి నువ్వు ఇంతకాలం బ్రతికేవు కదా. ఇంకా చాలమ్మా అది. అలాంటి బ్రతుకు నీకు వద్దమ్మా. అయినా నువ్వు ఏ తప్పు చేయలేదు కదమ్మా. నిన్ను అల్లరి పెట్టబోయిన వాళ్ళకి సరైన బుద్ధి చెప్పావు, అంతే. హాయ్ కళ్యాణ్, ఏంట్రా చాలా రోజులకు ఫోన్ చేసావు? ఏముందిరా, డాక్టర్ వృత్తి అంటేనే ఎమర్జెన్సీ సర్వీస్ కదా. ఎప్పుడూ ఏదో ఒక కేసులో ఉంటే వాటితోనే జీవితం సరిపోతుంది. ఇక ఫ్రెండ్స్తో మాట్లాడే సమయం ఎక్కడ దొరుకుతుంది? నిజమేరా, మన ఇద్దరం ఇంటర్మీడియట్ నుంచి మెడిసిన్ వరకు కలిసే చదువుకున్నాం. కాలేజీలో మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇద్దరం డాక్టర్స్ అయ్యాక మనం బిజీ అయిపోయాం. ఒకరికొకరు ఎదురుపడి చాలా కాలం అయింది. ఇంత సడన్గా ఫోన్ చేసావు, ఏంటి విశేషం? నీకొక గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశానురా. తొందరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. కంగ్రాచులేషన్స్ రా. ఏంట్రా, నీ ఉమా పోయాక పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా చేసుకోను అని చెప్పావు. నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను అన్నావు. అలాంటిది ఇంత సడన్గా పెళ్ళంటున్నావేంట్రా? ఇప్పుడు కూడా నా కూతురు గురించే పెళ్లి చేసుకుంటున్నాను రా. సీత అని ఒక మంచి అమ్మాయి ప్రియా ద్వారానే పరిచయం అయింది. తను ప్రియాకి ఎంత దగ్గరైందంటే ప్రియా అమ్మ అమ్మ అని పిలుస్తూ
తనని ఒక్క నిమిషం కూడా వదలట్లేదు. తను కూడా ప్రియని కన్న కూతురులాగే చూసుకుంటుంది. ఆ అభిమానమే నేను తనని అభిమానించేలా చేసింది. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. తను కూడా ఒప్పుకుందిరా. ఒక మంచి మనిషి వల్ల ఈరోజు మా ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. కానీ ఇందులో విచారం ఏంటంటే మా ఇద్దరినీ కలిపిన మనిషి ఇప్పుడు మాకు దూరంగా ఉంటున్నాడు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. తన గురించి వెతుకుతున్నాం. తన చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. తొందరలోనే కార్డు పంపిస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానురా. నా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటే నేను కాదు అని ఎందుకంటాను? మేము ఎవ్వరం నిన్ను పెళ్లికి ఒప్పించలేకపోయాం. కానీ అతను ఎవరో చాలా గ్రేట్ రా. నిన్ను రెండో పెళ్లికి ఒప్పించాడు. అలాంటి వ్యక్తిని నాకు చూడాలని ఉంది. తప్పకుండా వస్తాను. నువ్వు నన్ను ఆయనకు పరిచయం చేయాలి. చేస్తానురా. ఉంటాను. అక్క ఇంకా క్యారేజ్ పంపించలేదంటే అక్కకు ఒకసారి ఫోన్ చేస్తే. నమస్కారం కలెక్టర్ గారు. నువ్వెందుకు వచ్చావు? అదేంటి కలెక్టర్ గారు, మీ ఆఫీసుని నమ్ముకొని బతికే మనిషిని నేను. 4 మెతుకులు తినాలి అంటే మీలాంటి వాళ్ళు దయ చూపించాలి కదా. మీ దయ లేకపోతే నేను ఎలా బతకాలో చెప్పండి. నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలుసు. నువ్వు ఏం చేసి బ్రతుకుతున్నావో కూడా తెలుసు. అందుకే నా ఆఫీస్కి రావద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా సిగ్గు లేకుండా నువ్వు ఇక్కడికి వస్తూనే ఉన్నావు. నువ్వు తీసుకొచ్చే ఫైల్స్ అన్నీ ఎలాంటి కాంట్రాక్టర్లవో నాకు తెలుసు. వాటి మీద వాళ్ళు అన్యాయంగా ఎంత సంపాదించుకుంటున్నారో కూడా నాకు తెలుసు. అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను. నీలాంటి బ్రోకర్లకి నా ఆఫీస్లోకి ఎంట్రీ లేదు. మర్యాదగా బయటికి వెళ్ళావు. మీరు భలేవారు కలెక్టర్ గారు. మీరు ఇంత సిన్సియర్గా కనబడుతున్నారు కాబట్టే ఊళ్ళో మీకు అంత పేరుంది. కానీ మీరే దయ చూపించకపోతే మాలాంటి వాళ్ళ బతికేమవుతుందో ఒక్కసారి ఆలోచించండి సార్. నన్ను మా అక్క ఎంతో కష్టపడి చదివించింది. తను ఎంతో శ్రమిస్తేనే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. నేను ఈ ఉద్యోగంలో అడుగుపెట్టినప్పుడు మా అక్క ఒక మాట చెప్పింది. నీ అధికారం పేదలకు ఉపయోగపడాలి తప్ప ఎలాంటి అవినీతి పరులకి నువ్వు కొమ్ము కాయకూడదు అని. మా అక్క మాటే నేను శాసనంగా భావిస్తున్నాను. అదే పని చేస్తున్నాను. నీలాంటి వాళ్ళకి నేను ఎప్పటికీ సహకరించను. మర్యాదగా బయటికి వెళ్ళావు, లేదంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అలాగేనండి. మీరింత చెప్పాక నేను కాదు అని ఎందుకు అంటాను? తప్పకుండా మీరు చెప్పిన దారిలోనే నడుస్తాను. మీరు చెప్పిందే నేను వింటాను. కాకపోతే ఈ క్యారేజీ తీసుకోండి. ఇంకా నేనేంటో నీకు అర్థం కాలేదా? అది నాకు అవసరం లేదు. బయటికి తీసుకెళ్ళు. అంత మాట అనకండి కలెక్టర్ గారు. ఇది నేను తీసుకొచ్చింది కాదు. మీ అక్కయ్య గారిని మీరు ఈరోజు క్యారేజీ తెమ్మన్నారంట కదా, ఆవిడే పంపించారు. అంజీ బయటే ఉన్నాడు. మీరు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళడానికి కుదరదు అని బంట్రోతు అంజీని బయట ఆపేశాడు. అదే టైంకి నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఎలాగో నేను మీ దగ్గరికి వస్తున్నాను కదా, నేను ఇస్తాను అని అంజీకి చెప్పాను. అంజీ నా చేతికి ఇచ్చాడు. మీ అక్కయ్య గారిని మీరు భోజనం తెమ్మంది నిజమే కదా, అంజీ ఇచ్చాడు. అంజీ ఇక్కడికి వస్తే లోపలికి రాకుండా ఆపరు కదా, నీ చేతికి ఎందుకు ఇచ్చి వెళ్తాడు? అంజీయే తీసుకొస్తాడు కదా. సార్, నేను కూడా కాదనట్లేదు, అంజీయే తీసుకొచ్చాడు. కానీ మీరు బిజీగా ఉన్నారని మీ కింద వాళ్ళని పంపించారు కదా,
అంజికి మీరు తెలుసు కానీ వాళ్ళకి అంజీ తెలియదు కాబట్టి నేను ఈ ఆఫీస్కి బాగా పరిచయమైన వ్యక్తిని కాబట్టి, అంతేకాకుండా అంజికి కూడా నేను తెలుసు కాబట్టి అంజీ ధైర్యంగా నాకు ఇచ్చాడు, నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అంజీ నీకెలా తెలుసు? భలేవారు కలెక్టర్ గారు, ఊరి మీద పడి బ్రతికేవాడిని, ప్రతి వీధి తిరిగేవాడిని. మీ అక్కయ్య గారు హోటల్ ఉన్నప్పుడు నేను అక్కడికి రెగ్యులర్గా వచ్చి టిఫిన్ చేసేవాడిని. అలా అంజీ నాకు పరిచయం. ఆ పరిచయం ఈరోజు ఇక్కడ పనికొచ్చింది. క్యారేజీ తీసుకొచ్చాను. ఇంకా ఎందుకు సందేహపడతారు? ఉండండి, నేనే వడ్డిస్తాను. అవసరం లేదు. ఏంటి మాణిక్యం ఇది? ఇది అంజీ తెచ్చిన క్యారేజ్ కాదు కదా. ఇప్పుడే నీ అంతు తెలుస్తాను. కమ్ టు మై రూమ్. ఓకే సార్. ఎస్ సార్. అంజీ ఇక్కడికి వచ్చాడా? వచ్చాడు సార్. ఇందాక ఇతనికి ఒక బ్యాగ్ ఇచ్చాడు సార్. అంజీ నీకు బ్యాగ్ క్యారేజ్ ఇచ్చి ఉంటాడు. నువ్వే ఇందులో డబ్బు పెట్టి తీసుకొచ్చావు. మర్యాదగా చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు? అదేంటి కలెక్టర్ గారు అలా అంటారు? మీరు అడిగిందే చేశాను కదా, మీరు చెప్పిందే తెచ్చాను. ఇంకా ఎందుకండి నన్ను ఇబ్బంది పెడతారు? దయచేసి నా ఫైల్ మీద సంతకం పెట్టండి. మీరు అడిగినంత ఇచ్చాను కదా, నన్ను కాపాడండి కలెక్టర్ గారు. సార్, మీరు సంతకం పెట్టకపోతే నేను చచ్చిపోతాను సార్. దండం పెడతా. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఎవరు మీరంతా? ఐఎమ్ ఫ్రమ్ ఏసీబీ సార్. మీ మీద కంప్లైంట్ వచ్చింది. ఇతను మీతో పని చేయించుకోవాలంటే మీరు లంచం అడిగారని మాకు రిపోర్ట్ ఇచ్చాడు. మేము ఈ విషయం సిఎస్ గారికి కూడా చెప్పాం. అది ప్రూవ్ అయితే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోమని చెప్పారు. కరుణాకర్ సార్, ఆ క్యాష్ తీసుకుని చెక్ చేయి. ఓకే సార్. ఎస్ సార్, నెంబర్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి. మనం ఇచ్చిన నోట్లో ఇవన్నీ, పైగా పౌడర్ కూడా ఉంది. చూసారా సార్, నేను కలెక్టర్ గారి గురించి చెప్తే మీరు నమ్మలేదు. కలెక్టర్ గారు అలాంటి వారు కాదు, చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా సిన్సియర్. ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవని మీరు నాతోనే అన్నారు కదా సార్. ఈయన బయటకు మంచిగా నటిస్తున్నారు సార్, కానీ లోపల అడుగుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ అక్క క్యారేజ్ తీసుకొస్తుంటే ఆ క్యారేజీలోనే డబ్బు పెట్టి తీసుకురమ్మని నాతో చెప్పారు సార్. అందుకే క్యారేజీలో డబ్బు పెట్టి తీసుకొచ్చాను సార్. ఇలా ఎవరికి అనుమానం రాకుండా తీసుకుంటారు సార్. అవి మీరిచ్చిన నోట్లే కదా సార్. ఇది సార్ కలెక్టర్ గారి భాగోతం. సారీ సార్, మీరు లంచం తీసుకుంటున్నట్టుగా ప్రూవ్ అయింది. సిఎస్ గారి దగ్గర నుంచి మాకు పర్మిషన్ కూడా వచ్చింది. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేసి మాతో పాటు రావాలి. లేదు సార్, ఇదంతా ఏదో నాటకంలా ఉంది. ఈ మాణిక్యం కావాలని చేస్తున్నాడు. వీడు ఎంతోమంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వాళ్ళు నాసిరకం పనులు చేస్తే నేను సంతకం పెట్టిస్తానని వాళ్లతో చెప్పి ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడికి తీసుకొస్తాడు. నేను ఎప్పుడూ కూడా ఇతని ఫైల్స్ మీద సంతకం పెట్టలేదు. మా ఆఫీసు కూడా రావద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయను. కానీ అదంతా మనసులో పెట్టుకుని వీడు కావాలనే డ్రామాలాడుతున్నాడు. ఓకే సార్, మరి ఈ క్యారేజీ మీరు తెప్పించిందే కదా, దాన్ని కూడా కాదంటారా? ఈ క్యారేజ్ నా గురించే వచ్చింది. నేను మా అక్కని వంట చేసిమ్మన్నాను. మా అక్క అంజీతో ఈ క్యారేజ్ పంపించింది. వీడు తెలివిగా ఆ విషయాన్ని తెలుసుకుని ఇక్కడ ఆఫీస్ బయట కాపు కాశాడు. తను లోపలికొస్తే అంజీ దగ్గర నుంచి ఆ క్యారేజ్ తీసుకున్నాడు. ఆ క్యారేజ్లో ఎలాంటి నోట్లు రాలేదు. కానీ వీడొస్తున్నప్పుడే ఆ నోట్లు పెట్టాడు. నన్ను ఇరికించడానికే
ఇతనే ఇదంతా ప్లాన్ చేశాడు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సార్. ఇన్నాళ్ళు నా కెరియర్లో ఒక్క రిమార్క్ కూడా లేదు. ఇప్పుడు వీడు చెప్పాడని మీరు ఎలా నమ్ముతారు? సార్, మీ మీద నా గౌరవం ఉంది. మీ గురించి నేనెప్పుడూ తప్పుగా వినలేదు. మీరు ఈ వ్యక్తిని లంచం అడుగుతున్నారని మాకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేం కూడా షాక్ అయ్యాం. మేము ఆ నోట్లని ఈ వ్యక్తికి ఇచ్చాం. మీరు తన్ని లంచం అడిగారో లేదో మేమే చెక్ చేస్తామన్నాం. అనుకున్నట్టుగానే ఆ డబ్బు కూడా మీ దగ్గరే ఉంది. అక్క అక్క గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిచ్చి పిచ్చిగా ఉందా? సరదా కూడా ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకు. క్యారేజ్ ఇచ్చి రమ్మని కదా నిన్ను పంపించాను. వచ్చి ఇలా మాట్లాడుతున్నావేంట్రా? నా తమ్ముడి విషయంలో తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. లేదక్క, నేను గోపి విషయంలో అలా మాట్లాడతానా? నీ గోపి అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా? ఈరోజు గోపి నీ చేతి వంట తినాలన్నాడని నువ్వు ఎంత మురిసిపోయావో నేను చూశాను. అలాంటి నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? పరాచకానికి కూడా ఇలాంటి మాటలు నా నోట రావక్క. కానీ ఇది నిజం. నేను క్యారేజ్ ఇద్దామని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. కానీ గోపి మీటింగ్లో ఉన్నాడు, వెళ్ళడానికి వీల్లేదు అని అక్కడ బంట్రో చెప్పాడు. అప్పుడే మాణిక్యం అనే ఒకడు, కలెక్టర్ గారు నాకు బాగా తెలుసు, నేను మీటింగ్కి వెళుతున్నాను, ఆ క్యారేజ్ ఇస్తానని చెప్పి తీసుకొని వెళ్ళాడక్క. గోపి తిన్నాక వెళ్ళి కలుద్దాం అనుకుని కలెక్టర్ ఆఫీస్ షాప్ దగ్గర కూల్ డ్రింక్ తాగుతున్నాను. కానీ ఇంతలోనే అక్కడికి ఒకడు వచ్చి చెప్పాడు, గోపిని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారని, లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడని. ఆ మాట నేను నమ్మలేకపోయాను. కానీ అన్ని న్యూస్ ఛానల్స్లో ఇప్పుడు ఇదే న్యూస్ వస్తుంది, గోపిని పోలీసులు తీసుకెళ్ళిపోయారక్క. ఏంటమ్మా ఇది? గోపి అలా చేశాడంటే ఎవరు నమ్మరు. మరి ఇలా ఎలా జరిగింది? నా కొడుకు చెడ్డవాడు కాదు. వాడు రాణి పెంపకంలో పెరిగాడు. అలాంటి నా కొడుకు ఇలాంటి తప్పు చేశాడు అంటే నేను కల్లో కూడా నమ్మను. ఆహా లేదమ్మా, గోపి లంచం తీసుకోవడం అన్నది జరగని పని. ఇంతవరకు గోపి గురించి అందరూ పొగిడే వాళ్లే తప్ప గోపి తప్పు చేశాడని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అలాంటి నా తమ్ముడు లంచం తీసుకోవడం ఏంటి? వాడికి డబ్బు ఆశ ఎప్పుడూ లేదు. ఎంతసేపు అధికారం చేతిలో ఉంటే మనలాంటి వాళ్ళకి మంచి చేయొచ్చన్న ఆశతోనే ఉన్నాడు. అదే పట్టుదలతో చదివాడు. అలాంటి నా తమ్ముడు లంచం అడిగాడు అంటే నేను నమ్మను. నువ్వే కాదక్క, గోపి విషయంలో ఇలా జరిగిందంటే ఎవ్వరూ నమ్మడం లేదు. కానీ ఆ మాణిక్యం అనేవాడు డబ్బులు ఇస్తున్నప్పుడే ఏసీపీ వాళ్ళు చూశారంట. ఆ మాణిక్యమే చెప్పాడంట డబ్బులు అడుగుతున్నాడు అని. అందుకే వాళ్ళందరూ కలిసి ఆఫీస్కి వచ్చారంట. ఆ మాణిక్యం దగ్గర గోపి డబ్బులు తీసుకుంటున్నప్పుడే ఏసీపీ వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లారంట. అందరూ చెప్పుకుంటున్నారక్క, టీవీలో కూడా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదక్క. అందుకే అక్క పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాను, ఈ విషయం నీతో చెప్దామని. నా పెంపకంలో పెరిగిన నా తమ్ముడు ప్రాణం పోయినా సరే తప్పు చేయడు. ఇదంతా ఎవరో కావాలని చేశారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వెంటనే వెళ్ళి మనం గోపిని కలవాలి. అలాగే అక్క. పద వెళ్దాం. వస్తానమ్మా. కూర్చోమ్మా. నానమ్మా, ఇప్పుడు వంశీ ఇంట్లో బానే ఉన్నాడు కదా?
ఇదివరకు కన్నా మారాడు కదా. వంశీ మన ఇంట్లో ఎక్కడున్నాడమ్మా? వంశీ ఇంటికొచ్చి చాలా రోజులైంది. తను కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? వంశీ అక్కడే ఉన్నాడని మేమందరం అనుకుంటున్నాం. తనక్కడ లేడని నువ్వు ఇప్పుడు చెప్తున్నావేంటి? నేనేం అబద్ధం చెప్పడం లేదు వర్ష, నిజమే చెప్తున్నాను. సమంత అరెస్ట్ అయిన రోజు దగ్గర నుంచి వంశీ ఆ ఇంటి వైపే రాలేదు. కనీసం ఇలా జరిగిందా అని అడగడానికి కూడా వంశీ రాలేదు. అసలే సమంత మీద కోపంగా ఉన్న వంశీ ఈ విషయం తెలిసి మరింత కోపాన్ని పెంచుకున్నాడేమో అనుకున్నాము. వరుసగా ఇంట్లో ఏదొక సమస్య రావడంతో మేమెవ్వరం కూడా వంశీ గురించి పెద్దగా ఆలోచించలేదు. లేదు నానమ్మా, వంశీ ఇక్కడ మా దగ్గర కూడా లేడు. ఎప్పుడైతే కళ్యాణ్ గారికి నాకు పెళ్లి అన్న నిజం వంశీకి తెలిసిన తర్వాత నన్ను నిలదీశాడు. నువ్వు సమంత అక్క కలిసి ఉండాలి అంటే ఇదొక్కటే మార్గమని చెప్పాను. ఇంక మన ప్రేమను మర్చిపో అని చెప్పాను. ఆ తర్వాత నాకొక లెటర్ సెక్యూరిటీ ద్వారా పంపించాడు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను, దూరంగా వెళ్ళిపోతున్నాను అని అందులో రాసుంది. సరే, తన మనసు మార్చుకున్నాడు. అక్కతో ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి తన జీవితాన్ని అక్కతోనే పంచుకోవాలని నిర్ణయించుకున్నాడేమో అని నేను అనుకున్నాను. కళ్యాణ్ గారికి కూడా తను ఫోన్ చెయ్యకపోతే నా మీదున్న కోపంతో ఇంకిటు రాడు, అక్కడే ఉంటున్నాడు అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వాళ్ళిద్దరూ కలుస్తారని సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కూడా దేవుడికి అదే దండం పెట్టుకున్నాను. కానీ వంశీ అక్కడా లేక ఇక్కడా లేక ఎవ్వరి ఫోన్కి అందుబాటులో లేకుండా ఎక్కడికి పోయినట్టు? ఏంటమ్మా, నువ్వేమో వాళ్ళిద్దరినీ కలపాలని నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. కాని వంశీ అక్కడికి రాలేదు, ఇక్కడ నీ దగ్గరకు కూడా రాను అని చెప్పి వెళ్ళిపోయాడు అంటున్నావు. మరి వంశీ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైపోయినట్టు? పొరపాటు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని అపార్థం చేసుకుని మనెవరికీ కనిపించకూడదని ఇంకెక్కడికైనా వెళ్ళిపోయాడా? అదే జరిగితే ఇప్పుడు నువ్వు చేసిన త్యాగానికి అర్థమే ఉంటుంది. అటు మీ అక్క జీవితానికి న్యాయం జరగదు, ఇటు నీ ప్రేమకి అన్యాయం జరుగుతుంది. వర్ష, ఎంత పని చేశావమ్మా? వర్ష, వంశీతోనూ పూర్తిగా మాట్లాడవలసింది కదా. లేదు నానమ్మ, అక్క జీవితం నిలబెట్టడానికి నేను వంశీతో కాస్త కఠినంగా మాట్లాడాను. అలా అయితేనే వంశీ మనసు మారుతుంది అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. నానమ్మ, అసలు ఇంతకీ వంశీ ఎక్కడున్నట్టు, ఏమైపోయినట్టు? అయ్యో భగవంతుడా, మళ్ళీ ఏంటి అగ్ని పరీక్ష? ఇప్పటికున్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ ఇంకొక కొత్త సమస్య వచ్చినట్టుంది. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి దేవుడా? సీత, గుడికెళ్తా అన్నావు కదా, వెళ్ళావా? వెళ్ళాను సార్, కానీ అక్కడికి వెళ్ళాకే ఇంకో నిజం తెలిసింది. ఏంటి సీత, చాలా టెన్షన్గా ఉన్నావు, ఏమైంది? ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వంశీ 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 తాతి, తాతి, ఒకసారి నాతో రా. ఎక్కడికమ్మా? రా తాతి, ఒక గుడ్ న్యూస్ చూపిస్తాను. ఇన్ని రోజులు మనం బాధపడ్డాం, ఇప్పుడు మనల్ని బాధపెట్టిన వారు బాధపడుతున్నారు. అంత మంచి న్యూస్ నువ్వు మిస్ అయిపోతే ఎలాగా? రా తాతి, రా. అరే అది కాదమ్మా. రా తాతి, రా రా రా. ఏ సమంత, ఏంటి హడావిడి? హడావిడి కాదు గ్రాని, తాతయ్యకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాను, అది చూపిద్దామని తీసుకొచ్చాను. 1 మినిట్.
ఏంటమ్మా ఇది? గోపి లంచం తీసుకుంటూ అరెస్ట్ అయ్యాడా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా అది అబద్ధమై ఉంటుందండి. గోపి అలాంటివాడు కాదు అని మనకు కూడా తెలుసు కదా. రాణి పెంపకంలో పెరిగిన పిల్లాడు అలా ఎలా అవుతాడు? వంశీ ఎందుకిలా వెళ్ళిపోయాడో నాకు అర్థం కావట్లేదు. నిజానికి వంశీ ఇలా చేయడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. కానీ మన ఇంటికి కూడా రాలేదని తులసమ్మ చెప్తోంది. అక్కడ హాస్పిటల్ దగ్గర కూడా లేడు. ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా ఫోన్ కూడా కలవడం లేదు. నేను కూడా వంశీ గురించి వెతుకుతున్నాను. తను ఎక్కడున్నా తీసుకురావాలండి. ఏంటి సీత, ఎప్పుడూ లేంది వంశీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? చూశారు కదా, ఈ పోలీస్ స్టేషన్లోనే కలెక్టర్ గోపిని ఉంచారు. పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఒక సిన్సియర్ ఆఫీసర్ అనే ముసుగులో లంచాలు తీసుకోవడానికి మరిగిన ఇలాంటి అధికారులని ఏం చేయాలి? గోపి బాధితులు ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిందేంటో చెప్పండి. ఇలాంటి అధికారులకు తగిన శిక్ష పడాలి అని అందరూ కోరుకుంటున్నారు. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. గోపి తప్పు చేయడం నువ్వు చూసావా? గోపి లంచం తీసుకోవడం నువ్వు చూసావా? ఇంతకు ముందు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి గోపి ఇలా అడిగాడని చెప్పారా? గోపి ఎన్ని మంచి పనులు చేశాడో నీకు తెలీదా? తను ఎప్పుడూ ఒక అధికారిగా కాదు, సామాన్యుడిగానే బతికాడు. అందరికీ సేవ చేయాలని కోరుకున్నాడు. అలాంటి గోపి తప్పు చేశాడు అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు రాని కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు ఇదే గోపి మీ హోటల్ని కూడా తీయించేశాడు కదా. తర్వాత మీడియాలో అది పెద్ద ప్రచారం అయితే హోటల్ని మళ్ళీ ఓపెన్ చేయించారు. మీరు కూడా గోపి బాధితులయ్యుండి మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి? ఎవరు గోపి బాధితులు? అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఎవరికైనా కష్టం అంటే గోపి ముందుంటాడు. అసలు గోపి ఎవరనుకున్నారు? మా అక్కకి తమ్ముడు. ఈరోజు గోపి ఒక కలెక్టర్ అయ్యాడంటే మా అక్కే కారణం. తనే చదివించింది, గోపిని అధికారిని చేసింది. ముందు అది తెలుసుకోండి. అంటే ఇన్ని రోజులు అక్క తమ్ముడు ఇలా నాటకమాడారా? అక్కడ హోటల్ తీయించేసినట్టు గోపి నాటకమాడాడు. తర్వాత మీరది మీడియాలో ప్రచారం చేస్తే మళ్ళీ తనే వచ్చి హోటల్ ఓపెన్ చేయించాడు. అంటే దీంట్లో కూడా ఏమైనా లాలూచీలున్నాయా? తమ్ముడిని అడ్డం పెట్టుకొని మీరు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? లేదా మీలాంటి వాళ్ళ వల్ల మీ తమ్ముడు ఎవరి దగ్గరైనా బేరసారాలు సాగిస్తున్నాడా? ఛీ! నా తమ్ముడి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నా తమ్ముడు లంచగొండి కాదు, డబ్బుల కోసం ఎవరిని పీడించే వ్యక్తి కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాడికి సహాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం రాదు. అలాంటి నా తమ్ముడు గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. రాంజీ, సార్ నమస్తే. నా తమ్ముడితో మాట్లాడాలండి. సరే రండి మేడం. అలాగే సార్. తమ్ముడు. అక్క, నువ్వెందుకు వచ్చావక్క? ఆ మాట నేను కదా అడగాలి. నువ్విక్కడికి రావడం ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో రావడం ఏంటి? నువ్వు తప్పు చేశావని బయట టీవీ వాళ్ళందరూ చెప్తున్నారు. నువ్వు లంచం తీసుకున్నావని వాళ్ళు కారు కూతలు కోస్తున్నారు. నా తమ్ముడు తప్పు చేయడని ఎంత చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు. నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి తమ్ముడు? నువ్వేంటో నాకు తెలీదా? నువ్వు తప్పు చేశావంటే నేను నమ్ముతానా? ఏంట్రా ఇదంతా? ఎవరో స్వార్థంతో నన్ను ఇరికించారు. ఆ మాణిక్యం అనేవాడు బతికేంటో నాకు తెలుసు. వాడు తప్పుడు ఫైల్స్ తీసుకొచ్చినప్పుడల్లా నేను వాణ్ణి తిట్టి పంపించేవాడిని. ఇప్పుడు వాణ్ణే ఉపయోగించి నన్ను ఇరికించారు. అయినా నువ్వు వాడి చేతి క్యారేజ్ ఎందుకు ఇచ్చావు అంజయ్?
నువ్వు అలా ఇవ్వకుండా ఉండాల్సిందే. నాకేం తెలుసు గోపి, మీ బంట్రోతో నన్ను లోపలికి రానివ్వలేదు. అప్పుడే వాడు లోపలికి వెళ్తున్నాడు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. వాడొక 2 సార్లు మన హోటల్ దగ్గర నాకు పరిచయం ఉంది కదా అని నేను ఇచ్చేశాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. లేదు తమ్ముడు, నువ్వే తప్పు చేయవు. నేను వెళ్ళి పోలీసుల కాళ్ళు పట్టుకొనైనా నిన్ను బదిలేయమని చెప్తాను. సిఐ గారు, మా తమ్ముడు చాలా మంచివాడు. వాడు ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలోనే వాడికి లంచాలు ఇస్తామని ఎంతో మంది వచ్చారు. కానీ వాడెవ్వరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎప్పుడూ పేదవాళ్ళ గురించి ఆలోచించాడు. అలాంటి మా తమ్ముడు లంచం తీసుకోవడం ఏంటండి? మా తమ్ముడు తప్పు చేయడండి. ప్లీజ్ మా తమ్ముడిని వదిలేయండి. నేను అర్థం చేసుకోగలను మేడం. సార్ ఏంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. పూర్తి ఎవిడెన్స్తోనే ఏసీబీ వాళ్ళు సార్ని పట్టుకున్నారు. ఇది విచారణ జరుగుతుంది. నేరం రుజువయ్యే వరకు సార్ నేరస్తులు కాదు, కేవలం నిందితులు మాత్రమే. అంత మాత్రాన సార్ని విడిచిపెట్టే అధికారం నా దగ్గర లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. సిఐ గారు, అంత మాట అనకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. నేను తప్పు చేయలేదని నాకు తెలుసు. నన్ను ఇరికించారన్న విషయం కూడా నాకు తెలుసక్క. తాత్కాలికంగా నన్ను ఇలా ఇబ్బంది పెట్టగలరేమో, కానీ నేను తప్పు చేశానని ప్రూవ్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి. అది వాళ్ళెవ్వరూ చూపించలేరు. నాకేమీ కాదక్క. నేను తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తాను. అనవసరంగా నువ్విక్కడుంటే బాధపడుతూనే ఉంటావు. అంజీ, అక్కని తీసుకెళ్ళు. అలాగే తమ్ముడు, రా అక్క. తీసుకెళ్ళు. పదక్క. అమ్మ వర్ష, నీకు ఈ సంగతి తెలుసా? ఏంటి నానమ్మా, ఏమైంది? వంశీ గురించి ఏమన్నా తెలిసిందా? కాదమ్మా, నేనిప్పుడు వంశీ గురించి మాట్లాడడానికి రాలేదు. మీ అన్నయ్య గోపి గురించి మాట్లాడడానికి వచ్చాను. గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సంగతి నీకు తెలీదా?